అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియా మీద చేస్తున్న టారిఫ్ యుద్ధానికి అసలు కారణం ఏంటి? అంబానీ ప్రయోజనాల కోసమే మోడీ అమెరికా విషయంలో ఇలాంటి వైఖరి తీసుకున్నారు అంటూ ఇంటర్నేషనల్ మీడియా రాస్తున్న రాతల్లో వాస్తవం ఎంత? అసలు ఈ టారిఫ్ యుద్ధం ప్రభావం అమెరికా మీద ఎలా ఉండొచ్చు, ఇండియాలో మన జీవితాల మీద, మన ఆర్థిక పరిస్థితి మీద ఎలాంటి ఇంప్లికేషన్స్ చూపించే అవకాశం ఇమ్మీడియట్గా ఉంది. డీటెయిల్గా చూద్దాం వన్స్ ఫర్ ఆల్. ఇది రాజకీయ కోణాలే కాదు, ఆర్థిక అంశాలను కూడా క్షుణ్ణంగా విత్ డేటా చెప్పే ప్రయత్నం. దిస్ ఈజ్ యువర్ కీ టాక్స్. రష్యా నుంచి ఆయిల్ కొనడానికి వీల్లేదు అంటూ అమెరికా ఎందుకు మంకు పట్టు పట్టింది, ఇంత టారిఫ్స్ విధించింది 50% వరకు ఎక్స్ట్రాగా అని చాలా మందికి డౌట్. ఎందుకు అంటే రష్యాతో అమెరికాకు ఉండే ఇంటర్నల్ ఫ్రిక్షన్ ని ఎస్కలేట్ చేసి రష్యాని దెబ్బతీసేందుకు ట్రంప్ వ్యూహాత్మకంగా ఇలాంటి ఎత్తుగడ వేశారు. ఎందుకు అంటే పుతిన్ ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తూ ఉన్నారు. రష్యా ఆర్థిక పరిస్థితి దిగజారుతూ ఉంది. ద్రవ్యోల్బణం రష్యాలో 8% దాటితే ఆర్థిక వ్యవస్థ డిక్లైన్ అవ్వడము, ఎమర్జెన్సీ ఫండ్ మీద ఆధారపడి రష్యా బతికే సిచ్యువేషన్ రావడం గత కొన్నేళ్లుగా నడుస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రష్యాకున్న వన్ అండ్ ఓన్లీ లైఫ్ లైన్ ఈ క్రూడ్ ఆయిల్ అమ్ముకోవటం. ఇండియా లాంటి దేశం భారీ స్థాయిలో ఆ క్రూడ్ ఆయిల్ కొంటూ ఉంది. అందుకే ఇప్పుడు ఆ క్రూడ్ ఆయిల్ కొనొద్దు మీరు అని ఇండియా మీద ట్రంప్ ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. కానీ మా ప్రయోజనాలు కాపాడుకుంటాము, అమెరికా ఆంక్షలకి తలొగ్గం అని మోడీ తీసుకున్న స్టాండ్ మీద అంతర్జాతీయంగాను మన దేశంలోనూ విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి. అంతర్జాతీయ మీడియా అయితే మోడీ ముఖేష్ అంబానీ ప్రయోజనాలు కాపాడడానికే రష్యా ఆయిల్ విషయంలో వెనక్కి తగ్గట్లేదు అని రాస్తూ ఉంది. ఎందుకంటే ఉక్రెయిన్తో యుద్ధానికి ముందుట రష్యా నుంచి ఇండియా 3% ఆయిల్ కొంటే ఇప్పుడు అది 50%కి పెరిగిందట. ఇందులో మెజారిటీ వాటా ముఖేష్ అంబానీనే కొంటూ ఉన్నారు. అందుకోసమే ముఖేష్ ప్రయోజనం కోసం ఇండియా ఈ స్టాండ్ తీసుకుంది అంటూ మీడియానే కాదు అమెరికా కూడా నేరుగా ఆరోపిస్తూ ఉంది. మరి మోడీ ఎందుకు ఇలాంటి టఫ్ స్టాండ్ తీసుకున్నారు అంటే దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, పాకిస్తాన్తో యుద్ధం వచ్చినప్పుడు నేనే మీడియేషన్ చేసి మోడీని వెనక్కి తగ్గేలాగా చేశా అని ట్రంప్ ప్రకటించుకునేసరికి ఇండియాలో మోడీ మీద సందేహాలు రావడం మొదలైంది. మళ్ళీ ఇప్పుడు గనక ట్రంప్ చెప్పినట్టుగా రష్యా ఆయిల్ విషయంలో వెనక్కి తగ్గితే తనకి రాజకీయంగా భారీ దెబ్బ పడుతుంది అని మోడీ ఆలోచించడం మొదటి కారణం. ఇక రెండోది, ఎంతసేపు ఎదుటి వాళ్ళ బెదిరింపులు బట్టి మేము నిర్ణయాలు తీసుకోం, మాది పటిష్టమైన నాయకత్వం అని చెప్పుకోవడానికి మోడీ దీన్ని ఒక అడ్వాంటేజ్ గా చూస్తూ ఉన్నారు. అందుకోసమే త్వరలో చైనా పర్యటనకు వెళ్లడమే కాదు, రష్యా చైనాలతో కలిసి కొత్త ఆర్థిక వ్యూహాన్ని సిద్ధం చేస్తాం అని కూడా మోడీ ఇండియా చెప్తూ ఉన్నారు. మరి ఈ ప్రభావం అమెరికా మీద ఎలా ఉండొచ్చు, ఇండియా మీద ఎలా ఉండొచ్చు? ఎస్, అమెరికా మీద ఈ ప్రభావం వ్యూహాత్మకంగా గట్టిగానే పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇండో యుఎస్ స్ట్రాటజిక్ రిలేషన్స్ గత 20 ఏళ్లుగా మెరుగుపడుతూ వస్తూ ఉన్నాయి. చైనాని కౌంటర్ చేయడంతో పాటు ఏషియాలో ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారత్ విషయంలో అమెరికా ఒక పాజిటివ్ వైఖరిని గత 2 దశాబ్దాలుగా అనుసరిస్తూ వస్తూ ఉంది. పైగా క్వాడ్ లాంటి గ్రూపులు పెట్టి ఆస్ట్రేలియా, జపాన్, ఇండియాని కలుపుకొని కొత్త వ్యూహానికి తెరతీసింది. ఎందుకు అంటే చైనాని రాజకీయంగాను ఆర్థికంగాను కౌంటర్ చేయడానికి. అప్పటి వరకు ఉన్న అట్లాంటిక్ వర్సెస్ పసిఫిక్ అనే రిఫ్ట్ ని కవర్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడింది. అంటే ఇండో పసిఫిక్ రీజియన్ లో ఉన్న దేశాలన్నింటినీ కలుపుకోవడం వల్ల అమెరికాతో సంబంధాలు ఈ ప్రాంతానికి మెరుగుపడితే చైనాకి చెక్ పడుతుంది అనేది ఈ వ్యూహంలో భాగం. ఇప్పుడు ఇలాంటి దూరదృష్టి ఉన్న వ్యూహాలను కూడా గాలికి వదిలేసి ట్రంప్ నేరుగా యుద్ధానికి దిగితే ఎస్, అమెరికా మీద కూడా ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది, కానీ అది దీర్ఘకాలంలో. కానీ ఇండియా మీద ఎలాంటి ప్రభావం పడింది అంటే ఇమ్మీడియట్ గా పడింది. ఎలాగూ అంటే రష్యా నుంచి ఇండియా ఆయిల్ కొనుగోలు చేయడం వల్ల దాదాపు 15 నుంచి 17 బిలియన్ డాలర్ల మేర మన దేశానికి ఆర్థిక ప్రయోజనం జరిగింది ఇప్పటి వరకు. కానీ ట్రంప్ టారిఫ్ల వల్ల 37 బిలియన్ల మేర దెబ్బపడింది. అంటే ఈ 2 బ్యాలెన్స్ చేసి చూస్తే 20 బిలియన్ డాలర్లు మనకే లాస్. అందుకోసమే ఇప్పుడు కాంగ్రెస్ లాంటి పార్టీలు ఇదే పాయింట్ ని ఎజెండా చేస్తూ ఉన్నాయి. దాదాపు 4 లక్షల కోట్ల మేర ఇండియాకి
నష్టం జరిగింది అని మాట్లాడడమే కాదు, మన దేశంలో ఇండస్ట్రీని అభివృద్ధిని పణంగా పెట్టి మోడీ వ్యవహరిస్తూ ఉన్నారు. అసలు అంతర్జాతీయ రాజకీయాల విషయంలో మోడీకి ఒక వ్యూహం లేదు, ఇదంతా తెలివి తక్కువతనం వల్ల వచ్చిన పరిస్థితి అని కాంగ్రెస్ మాట్లాడుతూ ఉంది. పైగా ఇది కేవలం రాజకీయం మాత్రమే కాదు, ఇలాంటి సిచ్యువేషన్ కంటిన్యూ అయితే గనక మన ఉపాధి మీద ఉద్యోగాల మీద దెబ్బ పడితే అది మోడీకి మేజర్ ఛాలెంజ్ అయి కూర్చుంటుంది ఖచ్చితంగా. ఇప్పటికే విపక్షం బలపడ్డము, ఓట్ చోరీ లాంటి ఎజెండాతో రాహుల్ దేశమంతా చుట్టేస్తున్న సమయంలో యువత ఉద్యోగాలు పోయి ఆర్థికంగా చిర్రెత్తే సిచ్యువేషన్ వస్తే గనక ఈ రెండూ కలిసి సిచ్యువేషన్ మరింత ఎస్కలేట్ అవ్వచ్చు, మోడీకి ఛాలెంజెస్ రావచ్చు. అందుకోసమే ఆర్ఎస్ఎస్ కూడా ఇప్పుడు రంగంలోకి దిగి ఎమోషనల్ టోన్ సెట్ చేసేందుకు మనం ఆత్మ నిర్భరత, మన దేశం మన కాళ్ళ మీదే నిలబడాలి అని చెప్పడానికి ట్రై చేస్తూ ఉంది. ఇలాంటి నినాదాలు వినడానికి బాగానే ఉంటాయి, కానీ ఆర్థికంగా దెబ్బతింటే, ఉద్యోగాలు పోతే, టర్న్ ఓవర్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అనేది డిప్ అవుతూ ఉంటే మాత్రం మోడీకి రాజకీయంగా కూడా సవాళ్లు ఎదురవడం ఖాయంగా కనపడుతోంది. మరి ఇలాంటి సిచ్యువేషన్ని ఎంతవరకు తప్పించుకోగలుగుతారు, మన మీద నెగిటివ్ ఇంపాక్ట్ని మోడీ ఎంతవరకు కంటైన్ చేయగలుగుతారు అనేది మోడీ పొలిటికల్ కెరీర్లోనే బహుశా బిగ్గెస్ట్ ఛాలెంజ్ అని అనుకోవాలి. మీరేమంటారు? ట్రంప్ టారిఫ్ల దెబ్బ మోడీ రాజకీయాన్ని ఊహించని మలుపు తిప్పడం ఖాయమేనా?